హలో అండి, దిస్ ఇస్ లావణ్య. ఈరోజు టాపిక్ వచ్చేసి నన్ను కొంతమంది కస్టమర్స్ స్టోర్కి వచ్చినప్పుడు చిన్న చిన్న డౌట్స్ అడుగుతూ ఉంటారు, కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు కదా, వాటిని నేను టాపిక్స్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అందులో నాకు ర్యాండమ్గా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లల్లో చాలామందికి స్పెట్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ఆఫ్టర్ కరోనా అయితే చాలామందికి 2 years 3 years పిల్లల నుండే సైట్ అనేది వస్తుంది కదా. సో వాళ్ళకు సైట్ ఎందుకు వస్తుంది అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ కొంతమంది వచ్చిన వాళ్ళు మా దగ్గర స్పెట్స్ తీసుకోవడానికి వస్తారు కదా, ఇయర్కి చాలా ర్యాపిడ్గా పెరుగుతుందండి, అసలు దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదా, ఇలా ఎందుకు పెరుగుతుంది అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది మా పిల్లలకి సైట్, మా ఇంట్లో ఎవరికి లేవే సైట్ ప్రాబ్లమ్స్, వీళ్ళకి ఎందుకు వస్తుంది అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ ఈరోజు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నా. సో మీకు ఎవరికైనా వీటి గురించి తెలుసుకోవాలనిపించిన, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు కిడ్స్కి సైట్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు వస్తుంది చిన్నపిల్లల్లో సైట్ అంటే, ఫస్ట్ థింగ్ మనం ఇంతకు ముందుకు ఇప్పటికీ చాలా చేంజెస్ అయ్యాం. ఆల్మోస్ట్ కరోనా తర్వాత అన్ని ఫ్యామిలీస్లో కూడా చాలా చేంజెస్ జరిగాయి కదా. ఇంతకుముందు మనం బయటికి పంపేవాళ్ళం, స్పెషల్గా ఏంటంటే ఇంకా విలేజెస్లో ఉన్న వాళ్ళకన్నా సిటీలో ఉన్న పిల్లలకైతే సైట్ ఎక్కువగా వస్తుంది అండ్ మైనస్ పవర్ ఎక్కువగా వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు చూస్తున్న పిల్లల్లో. సో ఎందుకు అంటే పర్టికులర్గా రీజన్స్ అంటే చిన్న చిన్న రీజన్స్ చేసిన లాజిక్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడున్న సిటీలో ఉన్న పిల్లలు మ్యాక్సిమం అపార్ట్మెంట్ లైఫ్ కానీ, లేకపోతే అక్కడే ఇంట్లోనే 4 గోడల మధ్య ఆడుకోవడం, బయటికి వెళ్ళకపోవడం, వాళ్ళ ఐ కెపాసిటీ అనేది సడన్ డిస్టెన్స్ దగ్గరే ఆగిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా మన బాడీకి ఎలా అలవాటు చేస్తే అలా ఉండిపోతాం. కొన్ని రోజులకి మన బాడీ నేచరే అది, ఏదైనా తొందరగా అలవాటు చేసుకోగలుగుతుంది. సో లైక్ ఇది కూడా అంతే. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఫుడ్ తినట్లేదనో, లేకపోతే ఎక్కువ క్రాంకీ చేస్తున్నారనో, లేకపోతే ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండరు సరిగ్గా, ఓన్లీ చిన్న చిన్న ఫ్యామిలీసే ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పిల్లల్ని ఫోన్కి టీవీకి అడిక్ట్ చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ పేరెంట్స్ ఎవరు కావాలని చెయ్యరు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి. వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినడు, లేకపోతే ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళ వర్క్ సరిగ్గా చేసుకోనివ్వట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువగా ఇంట్లో ల్యాప్టాప్, ఫోన్, టీవీ ఇలాంటివి ఆటోమేటిక్గా పిల్లలు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇంకొక వేరే ప్రపంచం కనిపించట్లేదు కదా ఇంట్లో ఉన్నప్పుడు. సో అందుకని వాళ్ళు ఒక సర్టెన్ డిస్టెన్స్ దగ్గరే వాళ్ళ విజన్ అనేది ఆగిపోతుంది. వాళ్ళు అస్తమానం ఎక్కడైనా ఏంటంటే ఫార్ చూడాలి అండ్ నియర్ చూడాలి, రెండూ చూస్తూ ఉంటే ఐలో ఎక్సర్సైజెస్ లాగా జరిగి వాళ్ళకి తొందరగా విజన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది పిల్లల్లో. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక డిస్టెన్స్ దగ్గరే మనం వాళ్ళ ఆబ్జెక్ట్ ఒక డిస్టెన్స్ దగ్గర ఆగిపోతుంది కదా విజన్ అనేది. అందుకని ఫస్ట్ సైట్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది వీళ్ళలో. అందుకని ఫోన్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకు సైట్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఫుడ్లో కూడా ఏంటంటే చిన్నప్పటి నుండి మనం ఇంటి దగ్గర ఉన్నంత ఫెసిలిటీస్ ఇక్కడ ఉండదు. ఇంటి దగ్గర ఏదైనా ఉన్నా మనం విలేజెస్లో ఏంటంటే పొలానికి వెళ్ళిన వాళ్ళు బయట ఏమన్నా ఫుడ్స్ అవి అన్ని రకాల ఫుడ్ అక్కడ ఇంక్లూడ్ చేస్తారు. ఇది పర్టికులర్ ఇది తినాలి అది తినాలని ఏమీ ఉండదు, అన్ని ఫుడ్స్ తినాలి పిల్లలు, అన్నీ అలవాటు చేసుకోవాలి అనేసి అలవాటు చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా లిమిటెడ్ ఫుడ్డే వాళ్ళని ఇంట్రెస్ట్ పెడుతుంది. దాన్ని వాళ్ళు ఈజీగా తినగలుగుతారు, తొందరగా తినేస్తారనో, లేకపోతే మనకు వర్క్ తగ్గిపోతుందనో కొన్ని ఫుడ్స్ దగ్గరే వాళ్ళని పరిమితం చేస్తాం. సో దానివల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వాళ్ళకి సైట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రీజన్స్, కొన్ని జెనెటికల్గా ఉండొచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతమందికి వచ్చి ఉండొచ్చు, కొన్ని బై బర్త్ వచ్చి ఉండొచ్చు, మనం దాన్ని రికగ్నైజ్ చేయకుండా. మేబీ కొన్ని యాక్చువల్లీ అయితే ఎవ్రీ ఇయర్ మనకి పిల్లలకి జనరల్ ఐ చెకప్ అనేది చేయించడం వల్ల వాళ్ళకి సైట్లో ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా, సైట్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. అసలు సైట్ తగ్గుతుందా మా పిల్లల్లో, ఇలాగే ఉంటుందా, ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తుందా, దానికి ఏమైనా ఫుల్ స్టాప్ ఉంటుందా అనేది ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. అది తగ్గుతుందా తగ్గదా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది, కిడ్స్ పైన. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లైక్ సిస్టమ్ చూస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి ఒక 20 minutes తర్వాత
డిస్టెన్స్ ఆబ్జెక్ట్లను చూడాలి. ఒకటే ఆబ్జెక్ట్ పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తూ అలాగే ఉండిపోకుండా డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. 20-20-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏంటంటే ఒక 20 minutes బ్రేక్ తీసుకొని 20 feet ఉన్న డిస్టెన్స్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని 20 seconds వరకు చూడడం. సో అలా ఒక రూల్ ఉంటుంది. అలాంటిది ఎవ్రీడే మనం ఏదైనా ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి బ్రేక్ తీసుకొని దాని ఆపోజిట్ డైరెక్షన్లో డిస్టెన్స్ చూస్తే రీడింగ్ చూడడం, రీడింగ్ చూస్తే డిస్టెన్స్ చూడడం, అలా మనం మార్చుకోవాలి. సో ఐస్లో ఎక్సర్సైజ్ లాగా అనమాట అది ఒకటి చేస్తే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళని బయట ఎక్కువగా ఇంట్లోనే ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఒక 4-4 గోడల మధ్యలోనే ఉంచకుండా బయటకు తీసుకెళ్ళడం, పార్క్ కానీ గ్రీనరీ ఎక్కువ చూపించడానికి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లోనే ఉంటాం, బయటకు వెళ్ళే పొజిషన్ లేదు, అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఒక పెన్ తీసుకోండి, పెన్ తీసుకొని ఆ పెన్ టిప్ చూస్తూ, సపోజ్ మీ పిల్లలకి సైట్ ఉంటే ఆ పెన్ టిప్ చూడమని చెప్పండి ఒక లాంగ్ డిస్టెన్స్లో. దాన్ని అలా దగ్గరికి తీసుకురండి. దగ్గరికి తీసుకొచ్చి ఒక సర్టెన్ ప్లేస్ దగ్గర ఆపేస్తే మీకు అక్కడ బ్లర్ అవుతుంది కదా, ఇలా దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఇలా దగ్గర అలా ఎక్సర్సైజ్ చేయించండి పిల్లలతో. సో దానివల్ల కూడా ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని ప్యాచింగ్ థెరపీ ఉంటుంది అనమాట. మీరు దగ్గరలో ఉన్న ఆఫ్థాల్మాలజిస్ట్ని కానీ ఆప్థోమెట్రిస్ట్ని కానీ కలిసినప్పుడు వీటి గురించి అంటే ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి టిప్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ప్యాచింగ్ థెరపీ లాంటివి, మీ పిల్లల సైట్ ఎంత ఉంది, దానికి ఏం చేయాలి అనే వాటికి టిప్స్ కూడా అక్కడ చెప్తారు కొంచెం. ఇంకొకటి ఏంటంటే ఫుడ్లో ఏంటంటే ఖచ్చితంగా ఆకుకూరలు ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం వీక్లో ఒక 6 times అయినా ప్రతి ఒక్క మీల్లో ఏదో ఒక 2 ముద్దలకైనా ఆకుకూరలు ఉండేలాగా, ఫుల్ మీల్స్లో ఖచ్చితంగా గ్రీన్ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ ఉండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ క్యారెట్, బీట్రూట్, లైక్ విటమిన్ ఏ ఫుడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఫుడ్ విషయంలో కూడా విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడం, అది చూసుకోవడం కూడా పిల్లలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీపింగ్, కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఫోన్, టీవీ అలా అడిక్ట్ అయిపోయింది, నైట్ టైం కూడా అవి చూసి అలాగే పక్కన పెట్టి పడుకుంటూ ఉంటారు కదా. సో ఫోన్ ఏంటంటే స్లీపింగ్ టైం కరెక్ట్గా మెయింటైన్ చేయడం, సఫిషియెంట్ స్లీప్ ఉండేలాగా చూసుకోవడం, స్ట్రెయిన్ అవ్వకుండా మన బ్రెయిన్ పైన, ఐస్ పైన స్ట్రెయిన్ అనేది రాకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, అది చాలా బెటర్. కొంతమందిలో నాకు అసలు ఏమంటారు స్లీపింగ్ బాగుంటుందండి, అసలు మా పిల్లలకి మేము ఫోనే ఇవ్వము, ఎక్కువసేపు స్ట్రెయిన్ అయ్యే ఛాన్సే ఇవ్వము వాళ్ళకి, మేము ఎప్పుడు ఏమంటారు బాగా చూసుకుంటూ ఉంటాము, ఇబ్బంది పెట్టం వాళ్ళకి అని చెప్తాం. అయినా మా పిల్లలకి సైట్ పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి మీరు చెప్పిన దాంట్లో ఒక్క రీజన్ కూడా మా పిల్లలకి లేదు, బట్ అయినా సైట్ పెరుగుతుంది అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంతమందిలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా, మన పిల్లల్లో అయితే ఏంటంటే వాళ్ళ హైట్, పర్సనాలిటీ చాలా చేంజెస్, త్వరగా పెరుగుతూ ఉంటారు వీళ్ళు. సో అలాగే ఐస్లో కూడా చేంజెస్ జరుగుతాయి. సో కొన్ని ఒక 18-19 years వచ్చే వరకు కూడా వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎంత ఎక్కువగా ఉంటే ఐస్లో కూడా అంతే చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సైట్ పెరిగే ఛాన్స్ కామన్గా ఉంటుంది. సో వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ ఆగిపోయిన తర్వాత కొంతమందిలో స్టేబుల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సైట్. సో అది డిపెండ్స్ ఆన్ పర్సన్. మేము ఇన్ని చేసినా సైట్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అని అంటే కొంచెం టైం ఇవ్వాలి, ఏది తొందరగా అయిపోదు, ఫస్ట్ టైం ఇచ్చి మనం ఇవన్నీ చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సైట్లో చేంజ్ వచ్చినా రాకపోయినా 6 to 8 months ఒక్కసారి జనరల్గా పిల్లల్ని చెకప్ చేయించండి. చేయించిన తర్వాత అప్పుడైతే ఏదైతే అక్యురేట్ పవర్ వస్తుందో ఆ టైంలో వచ్చింది చేంజ్ చేసేయండి. స్పెట్స్లో కూడా చేంజెస్ కంపల్సరీ. ఒక స్పెట్స్ యూజ్ చేస్తున్నాడు, లేకపోతే అది అలాగే కంటిన్యూ చేయకుండా మార్చాలి, ఖచ్చితంగా మార్చాలి. లేదండి 8 months 9 months అయింది, పాత కలజోడు బాగానే ఉంది, నడుస్తుంది కదా, వాడుతున్నాం, గీతలు పడవచ్చు. ఎక్కువగా ఏ లెన్సెస్ అయినా కూడా ఒక 1 year తర్వాత లెన్స్ పాడైపోతూ ఉంటుంది. ఎవరిమైనా 1 year నుంచి వారంటీ కూడా ఇవ్వరు కదా. సో లెన్స్ పైన స్క్రాచెస్ పడ్డా ఆ క్లారిటీ విజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి లెన్సెస్ మార్చడం కూడా చాలా, ఫ్రేమ్ మీరు ఉంచుకున్నా పర్లేదు, బట్ లెన్సెస్ మాత్రం ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏమైనా ఫ్యూచర్లో ఇంప్రూవ్మెంట్ రావడం, సైట్ తగ్గే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.